నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నా పేరు మానస ముందుగా ముఖ్యాంశాలు పాలకులలో 29 మంది లబ్ధిదారులకు 23 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్లను పంపిణీ చేసిన మంత్రి నిమ్మల ప్రజారోగ్య పరిరక్షణే కూటమి ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని స్పష్టీకరణ రాష్ట్రంలో అర్హులైన లక్షలాది మంది ఆటో డ్రైవర్లు లారీ టిప్పర్ డ్రైవర్లకు ఈ ప్రభుత్వం వంచన మిగిల్చింది మండిపడ్డ మాజీ మంత్రి పేర్ని నాని తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు అమెరికాలో దుండగుల కాల్పుల్లో హైదరాబాద్ కు చెందిన పోలే చంద్రశేఖర్ అనే విద్యార్థి కాల్చివేత మృతదేహాన్ని త్వరగా తరలించాలని ప్రభుత్వానికి హరీష్ రావు విజ్ఞప్తి ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థ పాలకుడు అని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలోని తన కార్యాలయంలో 29 మందికి సీఎం సహాయ నిధి నుంచి వచ్చిన 23 లక్షల చెక్కులను లబ్దిదారులకు మంత్రి నిమ్మల అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణే కూటమి తొలి ప్రాధాన్యమని అనారోగ్యంతో ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు అండనిస్తుందని అన్నారు. కూడా ఎవరైతే మరి ఆసుపత్రుల్లో చికిత్స చేసుకుని బిల్లులు తీసుకొచ్చారో వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేస్తున్నామని అంటే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ అండగా నరేంద్ర మోడీ గారు వాళ్ళ ముగ్గురు మీ అందరికీ కూడా ఆదుకోవాలి సేవ చేయాలనేటువంటి దృక్పథం ఉన్నటువంటి నాయకత్వం ఉండడం వల్ల ఇది సాధ్యమవుతుంది. గత 5 సంవత్సరాల్లో కూడా మీరు చూశారు ఒక ప్రభుత్వాన్ని. ఆ ప్రభుత్వం ఎట్లా నియంత్రణంగా నిరంకుశత్వంగా రాక్షస పాలన సాగించిందో మీరందరూ కూడా చూశారు. మళ్ళీ ఈరోజు అటువంటి సేవ మళ్ళీ ఈ రోజు మేము చేస్తూ ఉన్నాం. నీతిగా నిజాయితీగా నిబద్ధతతో ప్రజల కోసం పనిచేసేటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించడమే కాదు, మీరు ఇంకో 10 మందికి 100 మందికి 1000 మందికి చెప్తూ ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మరొక్కసారి రాష్ట్రంలో ఆటో లారీ టిప్పర్ డ్రైవర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని వారికి పండుగ కాదు దండుగ రోజుగా గుర్తుండేలా చేశారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మచిలీపట్నం క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి పార్టీలు ఎన్నికల ముందు డ్రైవర్ల కోసం మేనిఫెస్టోలో ప్రకటించిన దానికి నేడు చేస్తున్న దానికి ఏమాత్రమైన సంబంధం ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అర్హులైన లక్షలాది మంది ఆటో డ్రైవర్లు లారీ టిప్పర్ డ్రైవర్లకు ఈ ప్రభుత్వం వంచన మిగిల్చిందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు మేనిఫెస్టోలో చెప్పినట్లుగా వాహన మిత్ర ద్వారా అర్హులైన ప్రతి ఆటో టాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు సీఎం వైఎస్ జగన్ అండగా నిలిచారని గుర్తు చేశారు. నేడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని దుస్థితిలోనూ తమ గొప్పతనంను సిగ్గు లేకుండా చంద్రబాబు చాటుకుంటున్నారని దుయ్యబట్టారు. డబ్బులు వేసాం అని చెప్పి మాట్లాడారు. మామూలుగా ఈనాడు ఆంధ్రజ్యోతి గడిచిన ఆడవాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆధార్ కార్డు ఉన్నటువంటి ప్రతి స్త్రీకి ఎన్నికల్లోనేమో మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికైనా తిరగండి, చంద్రబాబు నాయుడు ఉన్నాడని చెప్పండి, ఆటోలకి బస్కి కండక్టర్ చెప్పండి, డ్రైవర్కి చెప్పండి, టికెట్ అడిగితే తోలు తీస్తాను, శ్రీశైలం వెళ్ళాలా, కాళహస్తి వెళ్ళాలా, మీరు అక్కడికి వెళ్ళాలా, మీరు భర్త మీద అలిగి పుట్టింటికి వెళ్ళాలా, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు నేను మాట్లాడట్లా. మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మీ ఇష్టం వచ్చిన చోట వెళ్ళొచ్చు. కాలక్షేపానికి కూతురింటికి వెళ్ళాలంటే కూతురింటికి వెళ్ళొచ్చు, కాలక్షేపానికి తోడుకోళ్ళ ఇంటికి కూడా తోడుకోళ్ళ పుట్టింటికి కూడా వెళ్ళొచ్చు అని చెప్పి వెనకటికి సామెత ఉంది. తోసితోయినమ్మ తోడుకోళ్ళ పుట్టింటికి వెళ్ళిందని చెప్పి పెద్దలు చెప్పేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు అది సామెత. నేను నిజం చేస్తున్నా మీ నారా చంద్రబాబు నాయుడిని.
మీరు కావాలంటే సరదా పుడితే తోడుకోళ్ళ గారు పుట్టింటికి కూడా వెళ్ళండి అని చెప్పారు. ఎన్నికలు అయిపోయినాయి. ఆ బస్సు లేదు, ఫ్రీ బస్సు లేదు, ఎక్కడికి పడితే అక్కడికి కాళహస్తి లేదు, తిరుపతి లేదు, శ్రీశైలం లేదు, విశాఖపట్నం లేదు. ఆ పరిస్థితిలో నడుస్తూ ఉంటే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి రచ్చ చంద్రబాబు నాయుడు బస్సు ఎక్కడి దాకా వచ్చింది, ఫ్రీ బస్సు ఏది, మేము మా పుట్టింటికి వెళ్ళాలని చెప్పని. తిరుపతిలో కొంతమంది ఆడపిల్లలు బస్సు ఎక్కి చంద్రబాబు నాయుడు వీడియో చూపించి ఆయన గవర్నమెంట్లోకి రాగానే బస్సు ఎక్కేయండి, చంద్రబాబు పేరు చెప్పండి, అడిగినోడు తోలు తీస్తా అని చెప్పాడంటే వాళ్ళేమో మా ఉద్యోగాల పోతాయి అమ్మ, భలే చంద్రబాబు ఇవన్నీ ఏళ్ళన్నాం, చంద్రబాబుని నమ్ముకుని ఎవడోటేసాడు, ఎందుకు కొట్టేసి మమ్మల్ని అడుగుతారేంటమ్మా వాళ్ళు గోల. ఆటో వాళ్ళు ఎవరు బస్సు డ్రైవర్లు, ఆర్టీసీ ఉద్యోగస్తులు. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు, అన్ని రాజకీయ పక్షాలు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళని ఒక ఆట ఆడుకునే పరిస్థితికి వచ్చేప్పటికి సిగ్గేసి దాన్ని ఏం చేశారంటే ఎక్కడ మంత్రులు మాట్లాడటం బిగించేశారు. ఎలక్షన్లోనేమో మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోమన్నారు బస్సు ఎక్కి. ఎలక్షన్లు అయ్యాక మంత్రులు ఏం మాట్లాడతారు, మీ ఇష్టం ఏంటి, ఎక్కడికక్కడికి పని లేదా, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తాకి, జిల్లా దాటం, జిల్లా బోర్డర్ అన్నారు మంత్రులే. ఇప్పుడు ఎమ్మెల్యే మాట్లాడంటే ఏదో పిచ్చిగా మాట్లాడనుకోవచ్చు. మంత్రులే సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉన్నోళ్లే జిల్లా బోర్డర్ దాటతాకి ఇల్లేదన్నారు. దాన్ని ప్రజలందరూ కూడా విపరీతంగా తిట్టారు. సచిచేడు ఏం చేశాడు అంటే రాష్ట్రం అంతా తిరగచ్చు కానీ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు సర్వీసులు తగ్గించేసి, బస్సుల సంఖ్య తగ్గించేసి, జనం తిరిగేటువంటి బస్సుల సౌకర్యాలని అంటే ఎక్కువగా తిరిగేటువంటి లాంగ్ రూట్లో ఎక్కువగా తిరిగేటువంటి బస్సుల్ని ఆ కేటగిరీని తీసేసి కొత్తగా నేను ప్రవేశపెట్టాను, ఫ్రీగా తిరిగేస్తున్నారు అన్నారు. వెంటనే ఏం చేశారు, ఆటోలో బజార్కి ఎక్కారు. ఏమయ్య చంద్రబాబు నాయుడు ఇది ఎక్కడే నువ్వు ఆటోలో మా పొట్టకొట్టావు, నువ్వు మాకేదో నువ్వు చేస్తావు అనుకున్నాము, ఎన్నికల హామీలో లేకపోతే మీ అబ్బాయి ఏమో పాదయాత్రలో, పవన్ కళ్యాణ్ ఏమో మీటింగుల్లో ఊకదంపుడు ఉపన్యాసం చెప్పారు, డ్రైవర్లకు అది చేస్తాం, డ్రైవర్లకు ఇది చేస్తామని చెప్పారు అని చెప్పి వాళ్ళు తగులుకున్నారు. తగులుకుని వాళ్ళు రచ్చ భిక్షాటన, బొచ్చి పట్టుకుని అడుక్కోవటం, లేకపోతే చంద్రబాబుని తిడతాం, చంద్రబాబుకి పాడి మోయటం, ఇట్లాంటి రకరకాలుగా చేశారు. ఇక సావు వీళ్ళతో సావు లేదురా, ఏదో సస్తున్నావురా బాబు అని చెప్పి మళ్ళీ వాళ్ళకి ఏదోటి చేద్దామని చెప్పని మళ్ళీ మొదలుపెట్టారు. ఇవాళ వారు చెప్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు 2,90,669 మంది ఆటో డ్రైవర్లకి 436 కోట్ల రూపాయలు డబ్బులు వేసేసాం. అసలు ఇంతవరకు ఆటో డ్రైవర్లని గుర్తించి డబ్బులు వేసేటువంటి కార్యక్రమం అసలు ఇంతవరకు ఆ భూప్రపంచం మీద ఎక్కడా లేదు. ఇంతవరకు నేనే తమ్ముళ్ళు నేనే మొదలుపెట్టా, స్పీచ్ చెప్తున్నాడు. ఇచ్చిందేమో 2,90,669 మందికి 436 కోట్లు ఇచ్చాయంట. ఇచ్చి ఆయన ఓపదంకుడు ఉపన్యాసం మొదలెట్టాడు. ఇక కొట్టో ఇక మామూలుగా కూర్చున్న ఆటో వాళ్ళకి చెవుల్లో రక్తం కారతమే. టీడీపీ వాళ్ళు మాత్రం కొయ్యి నీళ్ళేస్తున్నారు. ఈ ఆటో వాళ్ళు మాత్రం ఏడుపోయితే తక్కువ, చెవుల్లోంచి రక్తం కూర్చోబెట్టి గంటలు ఎరగొట్టేస్తారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో గోరంట్ల మండలంలో నిర్వహించిన కాఫీ విత్ వైసీపీ నాయకుల కార్యక్రమంలో తమ పంటలకు సరైన ధరలు లేవని, పెట్టుబడులు లేవని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్తో రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకి, స్థానిక మంత్రి సవితకు రైతుల పట్ల గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పట్ల స్వచ్ఛమైన హృదయం ఉంటే వెంటనే ఉల్లి రైతులకు న్యాయమైన ధర ప్రకటించి వారిని కాపాడాలని సూచించారు. స్థానికంగా ఒక మంత్రి ఉన్నారు నాకు ఇక్కడ సవిత. రొద్ద మండలంలో ఉల్లి రైతులందరూ కూడా ఎవరైతే పండినారో వాళ్ళంతా కూడా ఉల్లిని తీసుకొని పోయి ఆడ ఈడ విసురుతున్నారు. కనీసం కూలీ కూడా గిట్టుబాటు లేదు అనే ఒక మాట మాట్లాడుతున్నారు. స్థానికంగా మంత్రిగా ఉంటూ ఏం చేస్తున్నారు సవితమ్మ? కనీసం మద్దతు ధర ప్రకటించాలని మీరు పోయి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి నా ప్రజల్ని నేను కాపాడుకోనాలి, ఇంత నమ్మకంతో ఓటేసి ఎప్పుడు సవితమ్మ చెప్తా ఉంటుంది ఎంత నమ్మకంతో ఇంత మెజారిటీ ఓటు వేసినారని. మెజారిటీ ఓటు అంటే అది ఒక నమ్మకం. ఆ నమ్మకం నువ్వు నిలబెట్టుకోనాలి సవితమ్మ. ఈరోజు రైతులందరినీ కూడా ఆదుకునే కార్యక్రమం చేయాలి. వెంటనే నువ్వు కూడా పోయి సవితమ్మ సీఎం గారి పైన ప్రెషర్ పెట్టి రైతులకి ఇన్సూరెన్స్ అయితేమి, సబ్సిడీ అయితేమి, ఎందుకంటే కర్నూలులో కూడా ఉల్లి రైతుల్ని మనం చూసాం, నంద్యాలలో చూసాము, అక్కడ అతివృష్టి అయితే ఇక్కడ అనావృష్టి ఉంది. దయచేసి వెంటనే ప్రభుత్వం దిగొచ్చి ఈ ఉల్లి ఏదైతే మాట ఇచ్చినారో ఉల్లి రైతులకు కొనుగోలు చేస్తామని
వెంటనే దాన్ని కొనుగోలు చేసే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేయాలి. లేదంటే ఎవరైతే రైతులకు అన్యాయం చేసినారో వాళ్ళు ఎక్కడ కూడా అడ్రస్ లేకుండా పోయినారు. మెడికల్ హాస్పిటల్స్ ప్రైవేటైజేషన్ చేస్తామని మీరు ఎప్పుడు చేసినారో అప్పుడే మీ కూటమి వాళ్ళు మీకే సమాధి కట్టుకున్నారు. మిగతా మీరు రైతులు కూడా పట్టించుకోకపోతే, నిజంగా రైతులు ఆడవాళ్ళు మీరు పట్టించుకోకపోతే మీకు అతిగతి ఉండదు రాబోయే రోజుల్లో మీ పార్టీకి హెచ్చరిస్తుంది. పైడితల్లి అమ్మవారి సినిమాను ఉత్సవాన్ని రాజకీయాలకు అతీతంగా జరపాలని జెడ్పీ చైర్మన్ వైసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సాంప్రదాయంగా వస్తున్న ఆచారాలను, పెద్దలను గౌరవించే విధానాలను ప్రభుత్వం పాటించాలని సూచించారు. టీడీపీ ప్రజాప్రతినిధులు రాజకీయ ప్రకటనలు చేసి దురుద్దేశాలను ఆపాదించుకోవద్దని ఆయన హితవు పలికారు. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కోరిన విధంగా ఆయనకు అమ్మవారి సినిమాను దర్శనానికి ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు చేయాలని మజ్జి శ్రీనివాసరావు కోరారు. కల్పల్లి అందరి ఆరాధ్య దైవం, మరి అశేష జనవాహిని రాష్ట్ర నలుమూల నుండి వచ్చి ఈ పండుగని మరి భక్తి శ్రద్ధలతో అందరం కూడా పూజించుకుంటాం. అమ్మవారి పండుగ సందర్భంగా సుదీర్ఘకాలంగా ఈ పండుగలో పెద్దలను గౌరవించుకోవడం, మరి దాంట్లో భాగంగా గౌరవనీయులు పెద్దలు శాసనమండలి సభ్యులు, మరి శాసనమండలిలో ప్రతిపక్ష నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు ఈ ప్రభుత్వం ఆయన కల్పించిన కేబినెట్ హోదాతో ఈ ప్రభుత్వాన్ని వారు ఎప్పటిలాగానే ఈ ఒక సాంప్రదాయాన్ని ఏదైతే ఈ ప్రభుత్వాలు మనకు కల్పించే ఎవరున్నా ఆ ప్రభుత్వాల ద్వారా ఆచార వ్యవహారాలన్నీ కూడా రకంగా జరిగే విధంగా ఆ కార్యక్రమాలు చేయడం అనేది ఇది ఎప్పటి నుంచి ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమం. దాంట్లో భాగంగా వారు ప్రభుత్వాన్ని కోరారు. మరి సుమారుగా నాకు తెలిసి వారు 92లో వారు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులుగా ఉన్నప్పటి నుంచి ఇంకా అంతకు ముందు నుంచి కూడా నాకు తెలిసినంత సుమారుగా ఒక 35 వాటికి వస్తే 30 నుంచి 33, 35 సంవత్సరాల కాలంగా వారు ఎప్పుడు కూడా వారు కానీ వారితో పాటు మేము కానీ మేము అందరం కూడా మాతో పాటు అనేక మంది ఆ రోజున్న ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఎక్కడి నుంచి వచ్చిన వ్యాక్సిన్లు కానీ అందరం కూడా మేము వచ్చి ఆ అమ్మవారిని తిలకించడం, అమ్మవారి తాలూకు ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంది. దాంట్లో భాగంగా ప్రభుత్వానికి నివేదించడం, ప్రభుత్వం ఒక ఏర్పాట్లు చేస్తుందని నేనైతే భావిస్తా ఉన్నాను. ఎప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళవి, ఎందుకంటే ఈ సుదీర్ఘమైన ఈ 30 సంవత్సరాలు అనేక ప్రభుత్వాలు వచ్చాయి, ప్రభుత్వాలు వెళ్ళాయి, ప్రభుత్వాలు అధికారులు ఉన్న ప్రభుత్వాల్లో ప్రతిపక్ష ప్రభుత్వాలని కాకుండా పండగని అందరూ కూడా ఒక సమదృష్టితో చూస్తూ ఈ ఆచార వ్యవహారాలు కలిగిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ ఈ పండగని సుదీర్ఘంగా మా అందరం జరుపుకోవడం ఇది ఎప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ. ఆనవాయితీలో భాగంగానే వారు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. మరి ప్రభుత్వం కూడా వారు కోరిన విధంగా ఆ కార్యక్రమం చేస్తాదని చెప్పి భావిస్తా ఉన్నాను. నేను కోరుతా ఉన్నాను ప్రభుత్వం కూడా దానితో ఏర్పాట్లు జిల్లాస్థాయి అధికారులన్నీ కూడా ఏర్పాట్లు చేయాలని. వ్యక్తులుగా ఆచార వ్యవహారాల్లో మేము అందరం ఉంచున్నడికి వారికున్న ప్రభుత్వం కల్పించిన వారికున్న ప్రతిపక్ష నేతగా వారికున్న ప్రభుత్వ హోదాలో వారికున్న హోదాలో వారు అడిగినప్పుడు వారికి అన్నీ చేస్తుందని, ప్రజాప్రతినిధులు భాష మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలా, ప్రజాప్రతినిధులుగా మనం ఉన్నప్పుడు ఆ ప్రజాప్రతినిధులు ఆ స్థానాన్ని మనం గౌరవం కలిగించే విధంగా గౌరవభావంగా ఉండే విధంగా ఉండాలని నేను కోరుకుంటూ, వారు కోరిన విధంగా ప్రభుత్వం వారు తెలియజేసిన విధంగా ప్రభుత్వం వారికి తెలియజేస్తుందని చెప్పి ఈ పండగ చాలా భక్తి శ్రద్ధలతో అందరూ జరుపుకోవాలని, అందరూ కూడా ప్రజలందరూ కూడా అశేష జనవాహిని మరి వస్తున్న ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుందని వింటా ఉన్నాను. ప్రభుత్వం కూడా ఏర్పాట్లు అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీ మీడియా ద్వారా పత్రికల ద్వారా మీడియా చూస్తూ ఉన్నాను, అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా పాల్గొని మరి అమ్మవారి సినిమానోత్సవాన్ని అందరూ తిలకించాలని, అమ్మవారి సినిమాను ఎప్పటిలాగే అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారి తాలూకు ఆశీస్సుల కృపకి అందరూ కూడా ఆరాధన కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ప్రజాప్రతినిధులు ఎప్పుడూ కూడా స్పందించే ముందు ఏదైనా మాట్లాడే ముందు ఇక్కడ ఆచారాలు ఏంటి, ఇక్కడ వ్యవహారాలు ఏంటి, పండగ తాలూకా విధి విధానాలు ఏంటి, గతంలో ఈ పండుగ జరిగే విధానాలు ఏంటి, ఆ విధానాల్ని ఆచరించే విధంగా పాల్గొనాలి, దాంట్లో చూడాలి తప్ప ఇతరత్ర అంశాలని తీసుకొని అనవసరమైన విషయాలు గట్టా మాట్లాడి తప్పకుండా అధికారులు దానికి సంబంధించి తగు ఏర్పాట్లు ప్రజాప్రతినిధులు గౌరవించడం, పెద్దలను గౌరవించే విధంగా ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తారని చెప్పి మీ ద్వారా అధికార ఇప్పుడు కాసేపు ప్రకటనలు.